తమిళనాడులో కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని తెరలేపింది. ఇప్పటిదాకా డీఎంకేతోనే కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ హీరో విజయ్ పార్టీతో కలిసేందుకు ప్లాన్ చేస్తోందట. ఈ దిశగా ఇప్పటికే సంకేతాలు కూడా వస్తున్నాయి. డీఎంకేతో అలయన్స్ నుంచి బయటకు వచ్చి టీవీకేతో బరిలో దిగాలనేది అందులో కాన్సెప్ట్. అలా టీవీకే కాంగ్రెస్ కూటమి అధికారం చేపడితే ఓకే, చేపట్టకపోయినా కనీసం ఓ 50 స్థానాలు గెలుచుకున్నా ఫలితాల తర్వాత తిరిగి డీఎంకేతో కలవచ్చనేది మరో షార్ట్ టర్మ్ స్ట్రాటజీగా చెబుతున్నారు. అయితే ఇదంతా ఇప్పటికీ ఉన్న ఊహాగానాలు, అంచనాలు మాత్రమే. ఎందుకంటే పొత్తులపై అధికారికంగా కాంగ్రెస్ డీఎంకే ఇంకా ఏది కన్ఫర్మ్ చేయలేదు. డీఎంకే కాంగ్రెస్ మధ్య కపుల్ ఫ్రెండ్లీ ఫైట్. తమిళనాడులో ఇదే హాట్ టాపిక్. కూటమిలో కలిసి ఉంటూనే కలహాల కాపురం. స్టాలిన్తో హ్యాండ్సప్, విజయ్కి షేక్ హ్యాండ్. అసలు ఇండియా బ్లాక్లో పెద్ద పార్టీనే డీఎంకే. మరి అలాంటి ద్రవిడ మున్నేట్ర కజగంతో కాంగ్రెస్ తమిళనాడులో ఫ్రెండ్లీ ఫైట్ కి సిద్ధమవుతోందా? గతేడాది చివరిలో ప్రారంభమైన ఈ ప్రచారం ఫిబ్రవరి వచ్చేసరికి పెద్ద ఎత్తున చర్చగా మారింది. దానికి తోడు ఇక్కడి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేస్తున్న ప్రకటనలు వాటికి బలం చేకూర్చుతున్నాయి. డీఎంకే చేసిన తప్పులకు కాంగ్రెస్ మూల్యం చెల్లించిందంటూ ఆయన తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు. 2014లో యూపీఏ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలా మాట్లాడారు. యూపీఏ 2 హయాంలో కోల్ స్కామ్, 2G స్కామ్లో డీఎంకేకి చెందిన ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునే మాణిక్యం ఠాగూర్ ఇలా విమర్శించారనేది డీఎంకే వర్షన్. వాటికి తోడు ప్రవీణ్ చక్రవర్తి అనే సీనియర్ లీడర్ కూడా వరుసగా డీఎంకేని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే కూడా చాలా సీరియస్ గా పొత్తుని పక్కన పెట్టాలని డిసైడ్ అయిందంటున్నారు. సీట్ షేరింగ్ కి సంబంధించిన చర్చలకు ఇకపై మాణిక్యం ఠాగూర్ ని పిలవాలంటే ముందు ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డీఎంకే అల్టిమేటం ఇచ్చింది. మరి డీఎంకే ఎంత బలంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ని ఎందుకు వదులుకుంటుంది? అలానే కాంగ్రెస్ డీఎంకేకి ఎందుకు బై చెబుతుంది అంటే ఇక్కడ కొత్త పార్టీ టీవీకేనే కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఫాలోయింగ్ ఉన్న విజయ్ పార్టీతో కలిసి వెళ్లాలని ప్లాన్ వేసిందంటున్నారు. అందుకే అటు టీవీకే తరపున కూడా ఈ దిశగా సంకేతాలు వచ్చాయి. సాలెం ర్యాలీలో స్వయంగా విజయే స్టాలిన్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఓట్లు కావాలి కానీ ఆ పార్టీకి అధికారంలో వాటా మాత్రం వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఓ కొత్త ఈక్వేషన్ పై కాంగ్రెస్ లో ఆలోచన ఉందంటారు. ఇది ఎంతవరకు నిర్ధారణ అవుతుందనేది వెంటనే చెప్పలేకపోయినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా పొత్తులు ఉంటాయనేది ఈ పరిణామాలను బట్టి ఓ అంచనాకి రావచ్చు.